ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ నజీర్. కూటమిలో భాగస్వామ్యాన్ని ప్రజా గొంతుగా వినిపిద్దాం. ఎమ్మెల్యేలతో జనసేన అని పవన్ కళ్యాణ్ సూచన. అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత జగన్ నిర్ణయం. కోటప్ప కొండపై అగ్ని ప్రమాదం, పోలీసుల అదుపులో అనుమానితులు. కూకట్పల్లి ప్రగతి నగర్లో అగ్ని ప్రమాదం, పేపర్ ప్లేట్ల పరిశ్రమలో చెలరేగిన మంటలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ, 36 గంటలు కావస్తున్న లభించని సిబ్బంది ఆచూకీ. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ పర్యవేక్షిస్తున్న మంత్రులు, పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న జూపల్లి. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు శాయశక్తుల కృషి. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన, సహాయక చర్యలపై సీఎం రేవంత్ సమీక్ష. యాదగిరిగుట్టలో శాస్త్రోత్కంగా మహాకుంభాభిషేకం, స్వర్ణ విమాన గోపురానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పూజలు. శ్రీకాళహస్తిలో కన్నుల పండగ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పూటక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీకాళహస్తీశ్వరుడు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్న సీఎం రేవంత్, పట్టభద్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకే కసరత్తు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టభద్రులు ఆత్మీయ సమ్మేళనం. మెజార్టీ సాధనపై దృష్టి సారించాలని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. కర్నూలు చెన్నై ప్రయాణం నరకయాతన. గంటకో బస్సు మారుతూ 7 గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరిన ప్రయాణికులు. తెలంగాణలో ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్న కాంగ్రెస్, బీజేపీ. జాబ్ క్యాలెండర్ హామీని తొంగలో తొక్కిన కాంగ్రెస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. తుని రాజకీయాల్లో కీలక మలుపు. రాజీనామాకు సిద్ధమవుతున్న వైసీపీ కౌన్సిలర్లు. కృష్ణా జిల్లా పామర్లో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న అక్రమ లేఅవుట్లు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో చేతులు మారుతున్న భూములు. బర్డ్ ఫ్లూపై అపోహలు దూరం చేసేందుకు పౌల్ట్రీ యజమానులు ప్రయత్నం. తునులో చికెన్ మేళా, చికెన్, గుడ్లు ఉచితంగా పంపిణీ. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీశైలం మల్లన్న సన్నిధికి పాదయాత్ర. నల్లమల అడవుల్లో చెంచు గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు నింపుతామన్న బైరెడ్డి శబరి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన మంత్రి. ఈరోజు ఢిల్లీలో తొలి అసెంబ్లీ సమావేశాలు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామన్న సీఎం రేఖా గుప్తా. దేశ ప్రజల్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి. యూపీ పర్యటనలో ప్రధాని మోడీ హాట్ కామెంట్స్. ప్రభుత్వం కోసం చేసిన పనులు వివరించాలి, లేదంటే ఉద్యోగాలు ఓడతాయంటూ ట్రంప్ సర్కార్ వార్నింగ్. భారత్ బౌలర్ల దాటికి పాకిస్తాన్ బెంబేలు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్పై భారత్ జయభేరి. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ. వన్డేలో 51 సెంచరీలు, 14,000 పరుగుల రికార్డు.